అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. చాలా బాగుంటుంది స్టోరీ. ఒక ఊరిలో ఒక దర్జీ ఉండేవాడు. అతనికి కత్తెర, సూది రెండు సహాయం చేస్తూ ఉంటాయి. దర్జీ ఎప్పుడు కత్తెరతో బట్టలు కత్తిరించి సూదితో కుట్టేవాడు. ఒకరోజు అతను ఆలోచిస్తుంటాడు. కత్తెర గట్టి వస్తువులు కోస్తుంది, పెద్ద శబ్దం చేస్తుంది. సూది మాత్రం ఇంత చిన్నది, మెల్లగా పనిచేస్తుంది. ఇందులో ఎవరు గొప్పవారు అనుకుంటుంటాడు. మొదట కత్తెర అంటుంది, నేను ఒకేసారి 2 ముక్కల బట్టను కత్తిరిస్తాను. నా వల్లే కొత్త రూపం వస్తుంది. నాకంటే గొప్ప ఎవరుంటారు అంటుంది. సూది మెల్లిగా జవాబిస్తుంది, అమ్మా కత్తెరా, వేరు చేయడమే నువ్వు చేస్తావు, కానీ నేను మాత్రం విడిపోయిన ముక్కలను మళ్ళీ కలుపుతాను. కాబట్టి నేనే గొప్పదాన్ని అంటుంది. అప్పుడు దర్జీ విని చాలా సంతోషిస్తాడు. నిజమే, కోసే వాళ్ళకంటే కలిపేవాళ్ళు గొప్పవారు అని చెప్తాడు. కాబట్టి మన మాటలతో, పనులతో మనుషులను విడగొట్టేవారి కంటే కలిపేవారు, శాంతినిచ్చేవారే నిజమైన గొప్పవారు అని అంటారు. మనుషుల మధ్య కలహాలు వచ్చినా, విభేదాలు వచ్చినా వాటిని సర్దు చేసి కలిపేవారే నిజమైన గొప్పవారు. ఇందులో మనకు నీతి ఏం తెలుస్తుందంటే, మన జీవితంలో కత్తెర మాదిరి విడగొడుతూ పోకుండా సూది మాదిరి కలిపే ప్రయత్నం చేయాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలు.